సోమనాథ్ 109వ భాగం. నెల రోజుల తర్వాత పరమ భట్టారక శ్రీ భీమదేవ మహారాజ్ గారి భార్య చోళాదేవి కుమారుణ్ణి కన్నది. ఖంబాత, గుజరాత, అనహీలవాడల్లో ఆనంద కల్లోలాలు ఉప్పొంగాయి. మహారాజు ఆనందానికి అంతులేదు. ఆయన ఖంబాతం వచ్చాడు, పుత్రుణ్ణి చూశాడు. దేవదాసి జననానికి బహుమతులు పంచిపెట్టాడు. చోళ ప్రియదేవరి ఆమె కలిగిన మొదటి కుమారుడు. ఇతడు ఆయన సుఖానికి, విజయానికి ఇది సుఖకలశ స్థాపన లాంటిది. ప్రసవ వేదన ఉపశమించి స్మృతి వచ్చిన చోళా మనస్సులో కుమారుని చూడాలనే కోరిక కలగలేదు. చూచిన తరువాత ఆ విశాల వక్షం, కొదమసింగపు నడుము లాంటి నడుము, పెద్ద పెద్ద కన్నులు, అదే నడుము చూచి నిలువునా వణికిపోయింది. అవే కన్నులు ఇంకా పెద్దవి, ప్రౌఢభావాలతో ప్రభావ గరిమతో కనిపించాయి. గుండెలెదిరే కలలో భయంకరుడైన రాక్షసుని చూచినట్లనిపించింది. ఆమె కన్నులు తిరిగాయి. దేవదేవునికి ఆమె సమర్పిత దాసానుదాసి. ఈ బాలకుడు అధమమైన లౌకిక శృంఖాలతో తన్ను బంధిస్తున్నాడు. అతన్ని చూచినప్పుడల్లా ఆమెకు అంతులేని దుఃఖం కలిగేది. 2 నెలల తర్వాత విమల మంత్రి ఆమెను అనహీలవాడ తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. కాదనలేక సిద్ధమైంది. పల్లకీలో కూర్చొని ఎలాగో అనహీలవాడకు బయలుదేరింది. కొన్నాళ్లకు గుజరాత్ రాజధాని ప్రవేశించింది. అంతఃపురంలో అడుగుపెట్టింది. భీమదేవుని మొదటి భార్య ఉదయమతి, రెండో భార్య రూపవతి వచ్చి కలుసుకున్నారు. రాణి చోళాదేవి సపర్యలకై అంతఃపురంలో హడావుడి ఆరంభమైంది. చోళా కొద్దిగా కోలుకున్నది, కానీ ఖంబాంతంలో లభించిన మనశ్శాంతి ఈ విలాసాల మధ్య లభిస్తుందా? ఖంబాంతంలోనైతే ఎదురుగా సముద్రం, ఆవలిగట్టిన పరమేశ్వరుడుంటాడు. అక్కడ ఇందరు సేవకురాండ్లు లేరు, ఇంత ఆడంబరమూ లేదు. కోటలో అడుగుపెట్టినాడే ఎలా తెలిసిందో ఆమెకు పైపైకి ఎన్ని గౌరవ మర్యాదలు జరుగుతున్నా తన్ను పరాయి వ్యక్తిగా, అధమురాలుగా చూస్తున్నారని తెలిసింది. నిజమే, చోళా పెదవి కొరుక్కున్నది. నిజమే, నేను రాకుమార్ని గాను, నేను దేవనర్తకిని. మరి నాకిక్కడ అధికారం ఏముంది? అసలే దుఃఖార్తి అయిన ఆమె మనస్సుని 1000 సమ్మెటలు కొట్టినట్లు అనిపించింది. భీమదేవుడు ఆనాడు ఉత్సాహంతో పనులన్నీ నెరవేర్చాడు. అతని హృదయ తంత్రులు నూతన గీతాన్ని ఆలపిస్తున్నాయి. అతని కన్నుల ముందు మనోహరమైన అనేక దృశ్యాలు కదిలిపోతున్నాయి. నెమ్మదిగా ఆలోచనలతో అంతఃపురంలో ప్రవేశించాడు. చోళ తన నాట్య వస్త్రాలకు ముత్యాలు కూర్చుస్తూ కూర్చున్నది. కారు మబ్బుల మధ్య నిర్మలమైన చంద్రకాంతితో స్ఫులంగా కొంత ఆకాశం కనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఈ సాంధ్య తపస్సులో చోళా సౌందర్యం వెలుగుతున్నది. చోళ అలసిపోయిన తను కనురెప్పలెత్తి మహారాజును చూచింది. ముత్యాలు కూరుస్తున్నాను. ముత్యాలా? దాసీలేమైనారు? మరి ఈ వస్త్రాలు? ఇవి నా నృత్య వస్త్రాలు. దాసీలు ముట్టుకుంటే అపవిత్రమైపోతాయి. మహారాజు నవ్వుతూ, రోజు రాత్రి ఇలాగే ముత్యాలు కూరుస్తున్నావుట, నిజమేనా దేవి? అవును. ఇదేం పిచ్చి చోళా, నీవు గుజరాత్కు రానివి, ఈ నృత్య వస్త్రాలు నీకెందుకు? చోళ ఉత్తేజంతో నిల్చున్నది. ఆమె కపోలాలు ఎర్రబారి పాలిపోయిన ముఖాన్ని దేదీప్యమనర్చాయి. మహారాజా, మునుపు నేను దేవదాసిని, నా దేవదేవునికి ఇక ముందు కూడా దేవదాసిని. ఆమె కంఠం వణికిపోతున్నది. ఇంత చక్కని రేయిని కోపాలతో గడపడం ఇష్టం లేదు. భీమదేవునికి వెంటనే ఆయన లొంగిపోయినాడు. చోళా, నాదే పొరపాటు. దేవనర్తికే కదా నా సింహాసనానికి మహాశోభ చేకూర్చింది. రా అంటూ ఆమెను కౌగలించుకోవడానికి చేతులు చాచాడు. అలా ప్రేమతో వస్తున్న మహారాజును ఓ లిప్తకాల మహాక్రోధంతో చూసింది చోళ. మహారాజు చేయి ఇంతలోకే ఆమెను తగిలింది. పిచ్చిదే, కాలనాగు కాటు వేయడానికి వచ్చినట్లు ఆ చేతివైపు చూచింది. ఆమె శరీరం జలధరించింది. వణికిపోయి కూర్చుంచుకున్నది. వెనక్కు జరిగి 2 చేతులను ముందుకెత్తి భయంకరంగా అరిచింది. చోళా, చోళా, ఏమిటిది? ఏమిటిది? వద్దు, వద్దు. ఏమిటి? ఎందుకు చోళా? ఈ అసహజ ధోరణి నెరుగని భీమదేవుడు దిగులుగా అడిగాడు. చోళ ఏడుస్తూ 2 చేతులు జోడించి, వద్దు మహారాజా, వద్దు. ఏమిటి? ఈరోజు ఏమైంది? పరమేశ్వరుడు అని అనబోయి వెక్కిల్లి పొంగిరాగా మాట్లాడలేకపోయింది. చోళా, ఏమిటి? ఏమైనా వ్రతం ఉన్నదా? అవును. ఈ ఉపాయం ఆమె క్రొత్త ప్రాణాన్నిచ్చింది. ఇంకా పరమేశ్వరుని ప్రతిష్ఠించలేదు. భీమదేవుడు నవ్వాడు.
ఇప్పుడు తెలిసింది కానీ ఇలాంటి వ్రతమా చోళ? నన్ను గురించి ఆలోచించావా? నన్ను అడగనన్నా అడగలేదే అంటూ శాంతంగా వెనక్కు జరిగాడు. మహారాజా, పరమేశ్వరు నీడలో మనం కలుసుకున్నాం. ఆ పరమేశ్వరుడు ముక్కలైనాడు అంటూ చోళా హృదయ విదారకంగా కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. చోళా, దిగులు పడితే ఏం లాభం? నేను కొత్త మందిరాన్ని నిర్మిస్తున్నానుగా. ప్రాణప్రతిష్ఠాపన కూడా గొప్పగా జరిపిస్తా. అది నీకు ఆనందదాయకమవుతుంది. భారతదేశం అంతటికీ ఆహ్వానాలు పంపిస్తాను. ఎప్పుడవుతుంది? అంతా సిద్ధమనవి మనుగుతున్న చోళాకు ఈ ఆశ ఒకటి లభించింది. మహారాజా, నన్ను అక్కడికి పంపించండి. నేను దగ్గరుండి నిర్మిస్తా. నీవా? చోళ, అవును, నేను దేవనర్తికిని మహారాజా అంటూ ఉత్సాహాన్ని ప్రకటించింది. పిచ్చిదానా, నీవు గర్జర మహారాణివి, నీకు నృత్యంతో పనేముంది? నవ్వుతూ అన్నాడు భీమదేవుడు. అతను నవ్వుతూ అన్న మాటలు ఆమెకు అందరి ఎదుట చెంపపెట్టు పట్టినట్లు అనిపించింది. నన్ను ప్రభాసం పంపించండి మహారాజా. ఆమె కన్నుల్లో నీళ్లు కమ్ముకున్నాయి. నీవు వెడితే నా గతే అవుతుంది చోళా. నా వ్రతం అని తిరిగి సాహసించి చేతులు జోడించింది ఆమె. భీమదేవుడు చోళా ఆకర్షణకు బద్ధుడే కానీ ఈ నవకోమలిని కష్టపెట్టడం అతనికి ఇష్టం లేదు. ఆయన హృదయం చోళా మాటలకు అంగీకరించమని ప్రేరేపిస్తున్నది. మహారాజు నవ్వాడు. వెర్రిదానా, నీ మాటల్ని కాదంటానా? వెళ్ళి నీ వ్రతం నెరవేర్చుకో. ఆనాటి రాత్రి విజయం లభించిన పిమ్మట మనం కలుసుకున్నామే, అలాగే భరతఖండంలోని రాజ్యునులందరి సమక్షంలో సోమనాథ ప్రతిష్టాపన జరిగిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం అని ఆకాశ సౌధాల్లో నివసించే ప్రియునివలే ఇన్ని రాత్రులు కోరిక ఒకే రాత్రి తీరాలి చోరా అన్నాడు. మహారాజా అని చోళ ఆయన పాదాలకు మోకరిల్లింది. మీరు కృష్ణా సముద్రులు, నేను ఉపకారానికి ప్రతిఫలం ఏమివ్వగలుగుతాను? నేను దాసిని అంతే అన్నది. ఇలా పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకున్నది చోళ. సశేషం.